తిరుపతికి దగ్గరలో ఉన్న అప్లైగుంటకి అయితే వచ్చేసాను. యూట్యూబ్లో ఇది నా ఫస్ట్ వీడియో. సరే అనేసి కాలు కడుక్కునేసి లోపలికి అయితే వచ్చేసాను. ఇంకా ముందే ఇక్కడ కొబ్బరికాయ వాళ్ళు కొట్టేసేసి లోపలికి వచ్చేసారు. ఇక్కడ మొత్తం 3 ఎంట్రీస్ ఉంటాయి. దేవస్థానం ఎంప్లాయీస్కి ఒకటి, ఫ్రీ ఎంట్రీ ఒకటి, లేదా పర్ హెడ్ 20 రూపీస్ కడితే వెళ్ళిపోవచ్చు. కొంచెం టైం పడుతుంది కానీ ప్రతిదీ ఒకటే ఎంట్రీ. ఇక్కడ 7 వీక్స్ కంటిన్యూగా వస్తే మనం ఏమి కోరుకున్నా జరుగుతుందంట. లోపల ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ తీయకూడదంట. సర్లే ఎట్లో ట్రై చేద్దామని చెప్పేసి వచ్చేసాను. నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గుడికి వస్తే మాత్రం చాలా పీస్ అనిపిస్తుంది. అవును, మీరు వెంకటేశ్వర స్వామి గుడికి సాటర్డే వెళ్తారా, లేకపోతే మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే వెళ్తారా? కామెంట్ చేసేయండి. ఇంకా లోపలికి ఫోన్ అలో లేదు కాబట్టి దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసాను. నాకు ఇంకా ప్రసాదంలో పులిహార ఇస్తారు అనుకుంటే పెరుగనం ఇచ్చారు. డిసప్పాయింట్ అయ్యాను. అదేమో కానీ ప్రసాదం నాకు ఇచ్చినాక ప్రసాదం అయిపోయింది. నా ఫ్రెండ్ నాకు ప్రసాదం ఇస్తే నీకు టిఫిన్ పెట్టిస్తా అని చెప్పాడు. ఇంకా చాలా మంది వెంకటేశ్వరం దర్శనం అయిపోతే అట్టే వెళ్ళిపోతుంటారు బయటికి. కానీ కోనేరు ఎదుగునే హనుమంతుడి టెంపుల్ ఉంది, అక్కడ ఎవరు వెళ్ళరు. తెలియక ఈ కోనేరులో చూస్తే వాటరే లేదు. ఎప్పుడు వచ్చినా ఇట్టే ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇక్కడ వాటర్ చూస్తుంటే కామెంట్ చేసేయండి. ఇదే శ్రీ ఆంజనేయ స్వామి వారి టెంపుల్. ఒకప్పుడు అయితే నేను ప్రతి ట్యూస్డే జపాలికి వెళ్ళేవాడిని. దేవుడిని ప్రే చేసుకునేసి ఎగ్జామ్ రిజల్ట్స్ బాగా రావాల్సి అని చెప్పేసి. అలానే మన యూట్యూబ్లో కూడా భిన్న 1K సబ్స్క్రైబర్స్ రావాలని కోరుకుంటున్నాను. ఇంకా గుడి చుట్టూ 3 రౌండ్లు వేసి బయలుదేరేసాను. సో కార్ మీద ఎప్పుడు దుమ్ము కనిపించినా ఏదో రాయడం అలవాటు నాకు. డూ ఫాలో సబ్స్క్రైబ్ అని చెప్పేసి యశ్వ్లాగ్స్ అని రాయేసాను. చాలా మంది దేవుడి ముందు పెడతారు. దీన్ని వీళ్ళే నీళ్ళలో దిగి తెచ్చుతారు లేడీసే. అవును, అప్లైగుంట పక్కన లెఫ్ట్లో ఉన్న టెంపుల్కి శివాలయంకి మీరు ఎప్పుడైనా వెళ్ళారా? ఇది కొండల మీద అయితే ఉంటుంది. చాలా మందికి ఇది లొకేషన్ తెలీదు. 365 డేస్ ప్రతిరోజు ఇక్కడ వాటర్ ఉంటుంది. అలానే ఈ కొండ పైన వెంకటేశ్వర స్వామి పాదాలు ఉంటుందంట. అక్కడ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. వీడేమో కార్ పార్కింగ్ ఇచ్చేసాడు కానీ ఇటు చూసి కార్ పార్కింగ్ ప్లేసే లేదు. కాబట్టి మీరే చూడండి, గొంతులో దింపలేము. ఒకసారి కొండ వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో. కరెక్ట్గా నేను వచ్చే టైంకి పూజారి గేట్ క్లోజ్ చేస్తున్నాడు బయలుదేరికి. నాకెందుకు ఈ రాయి చూస్తా అంటే స్పైడర్ మూవీలో ఆ సీన్ గుర్తు చేస్తుంది. అక్కడ 10 రూపీస్కి ఇస్తే తీసుకోలేదు కానీ ఇక్కడైతే తీసుకోవాలని చెప్పి ప్లాన్ చేశాను. లోటస్ అందనే అందలేదు నాకు. సరే అని చెప్పేసి గమ్మున రిటర్న్ వచ్చేసాను. ఇంకా రిటర్న్లో టిఫిన్ తినేసి బయలుదేరేసాను. అవును, మన పేజ్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఓకే, బాయ్.